హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. వర్క్ నుంచి రాగానే రోజు రైస్ ఏం తింటాం. ఈరోజు డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. దానికి ఏం చేద్దామా అనుకున్నప్పుడు నా దగ్గర యాక్చువల్‌గా పాస్తా అనేది అవైలబిలిటీగా ఉంది. పాస్తా ఒక్కటే నాకు సరిపోదు అనిపిస్తుంది. పాస్తాతో పాటు బ్రెడ్‌తో అదేవిధంగా చీజ్ పిజ్జాని సో, స్మాల్ పిజ్జాని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం మన కుకింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. కమ్. అయ్యో రామ! పిజ్జా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. నేను బుక్కిటి. ఇది బుక్కి. హాయ్. హాయ్. ఫైల్ పెట్టు. చెప్పు. హాయ్. చూపి వాళ్ళకి. హాయ్. పెట్టుకొని చూపి. హాయ్. హాయ్. చెప్పు. ఇప్పుడు చెప్పు. మమ్మీ. చాలు. ఇప్పుడు ఏదైతే మనం రెడీ చేసుకోవాలనుకున్నామో పాస్తా అదేవిధంగా బ్రెడ్ పిజ్జాని తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఒక టమోటో, ఆనియన్, అదేవిధంగా ఒక క్యాప్సికమ్ ఈ మూడిటితోనే మనం ఎంతో టేస్ట్ అయిన పాస్తా అదేవిధంగా బ్రెడ్ పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ టమోటాని సగభాగంగా కట్ చేసుకొని అందులో సగభాగాన్ని పాస్తా కోసం మరి సగభాగాన్ని బ్రెడ్ పిజ్జా కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఆ సగభాగాన్ని ఈ విధంగా సన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇది మనం పాస్తా కోసం. మరొక సగభాగాన్ని ఈ విధంగా లోపలున్న ఈ గుజ్జు మొత్తాన్ని తీసేసేయాలి. గుజ్జు మొత్తాన్ని తీసివేసిన తర్వాత బయట ఉన్న ఈ టమోటా లేయర్ని మాత్రమే మనం సన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇది బ్రెడ్ పిజ్జా కోసం. ఇలా సన్నగా పొడవుగా తరుక్కున్న వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ ఆనియన్ని కూడా సగభాగం పాస్తా కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరొక భాగం బ్రెడ్ పిజ్జా కోసం సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరుక్కున్న వీటన్నిటిని లేయర్స్గా మనం విడదీసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయర్స్గా మనం విడదీసుకోవాలి. విడదీసుకున్న ఈ లేయర్స్ మొత్తాన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ని కట్ చేసుకుంటాం. ఈ క్యాప్సికమ్ పూర్తిగా అవసరం లేదు, సగభాగం వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ క్యాప్సికాన్ని మనం పాస్తాలో యూస్ చేయం. ఈ క్యాప్సికమ్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. పెద్దగా కాకుండా ఒకసారి నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అడ్డంగా ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం రెడీ చేసుకున్న బ్రెడ్ పిజ్జా అనేది చిన్న సైజులో ఉంటుంది కాబట్టి మరి పెద్దవి కాకుండా చిన్నగా వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం అరకప్పు వరకు పాస్తాని తీసుకున్నాము. ఈ బ్రెడ్ పిజ్జా రెడీ చేయడానికి ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమోటా, ఆనియన్తో పాటు ఈ విధంగా బ్రెడ్ని, పిజ్జాని అదేవిధంగా సాస్ని కూడా రెడీ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పాస్తా రెడీ చేసుకుందాం. ఇది ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించినట్టుగానే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో ఆనియన్ వేసి వేపుకొని, టమోటాను వేసి వేపుకొని, తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు కారం, రుచి తగినంత ఉప్పు, 2 స్పూన్ల వరకు టమోటా సాస్ను వేసి కలిపివేయాలి. ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత మనం ఏ బౌల్తో అయితే పాస్తాను తీసుకున్నామో అదే బౌల్తో 1.5 బౌల్ వరకు వాటర్ను వేయాలి. ఇలా వాటర్ మొత్తాన్ని కలిపిన తర్వాత మనం తీసుకున్న పాస్తాని అదేవిధంగా స్వీట్ కార్న్ కూడా వేసేసి ఈ మొత్తాన్ని కలిపేసి
మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈ 2 విజిల్స్ వస్తే మన పాస్తా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బ్రెడ్ చీజ్ పిజ్జాని ఎలా రెడీ చేసుకుందాం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం తీసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్ మీద వేసి వేడెక్కనివ్వాలి. ఇలా లో ఫ్లేమ్లో ఈ బ్రెడ్ మొత్తాన్ని 2 వైపులా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా 2 పక్కల లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పక్కల లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవి మెత్తగా కాకుండా కొంచెం గట్టిపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్రెడ్ అనేది 2 పక్కల చక్కగా ఉడుకుతుంది. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఈ బ్రెడ్లన్నిటిని ఒకసారిగా తీసి మరొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే 2 వైపులా ఫ్రై చేసుకున్నామో ఈ బ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ప్యాన్కి సరిపడా బ్రెడ్ స్లైడ్స్ని పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైడ్స్ మీద ఈ సాస్ని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా పూయాలి. ఇలా ఒక్కొక్క దాని మీద మనం మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా పూసుకోవాలి. ఈ సాస్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా పూసుకున్న తర్వాత వీటిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఈ విధంగా మొత్తం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైడ్స్ మీద మనం కట్ చేసుకున్న టమోటాని, ఆనియన్ని, క్యాప్సికమ్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా మొత్తానికి అన్నిటి మీద వేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా టమోటా, ఆనియను, క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఈ చీజ్ షీట్స్ని ఒక్కొక్క బ్రెడ్ మీద వేసుకోవాలి. ఇది మనం రెడీ చేసుకుంటున్న బ్రెడ్ పిజ్జా కాబట్టి ఏది ముందు వేసుకోవాలో ఏది వెనకాల వేసుకున్నా అది మన ఇష్టం. ఎందుకంటే ఈ బ్రెడ్ పిజ్జాకి మనమే ఓనర్లం కాబట్టి ఏది ముందు వేసుకోవాలి ఏది వెనక వేసుకోవాలని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ బ్రెడ్ పిజ్జాని ఎలా రెడీ చేసుకున్నా ఈ చీజ్తో కలిపి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నిటి మీద వేసిన తర్వాత మరొక బ్రెడ్ని తీసుకొని ఈ విధంగా వాటన్నిటిని కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రవ్వ ఆయిల్ని మనం తీసుకున్న ఈ బ్రెడ్ చుట్టూతా వేసుకొని వీటన్నిటిని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం లో ఫ్లేమ్లో మూత పెట్టి మనం 2 నిమిషాల పాటు ఉడికించుకుంటామో మనం వేసుకున్న చీజ్ అదేవిధంగా వెజిటబుల్ అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. తింటూ ఉండేటప్పుడు నోటికి సాగుతున్నట్టు అనిపించే చీజ్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈరోజు నా నైట్ డిన్నర్లోకి నా బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం ముందుగా 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టిన ఈ కుక్కర్లో పాస్తా కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, నా కోసం నేను రెడీ చేసుకున్న బ్రెడ్ చీజ్ పిజ్జా అదేవిధంగా స్వీట్ కార్న్ పాస్తా. ఈ రెండింటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెండింటి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా వెరైటీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మీ ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం టేస్ట్ చూపించండి. మీరు కూడా ఇవి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.